పేతురు గారు పైన ఒక చిన్న సందర్భం జరిగింది. ఆ సందర్భం ఏంటంటే, ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుతో అడుగుతున్నాడు, ప్రభువా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చెయ్యాలి, నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అనే విషయాన్ని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ యవనస్తుడు మాట్లాడితే దేవుడు కొన్ని ఆజ్ఞలు అక్కడ చెప్పుకొచ్చాడు. ఏంటంటే పలానా పలానా వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు అని కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఉంటే ఆ యవనస్తుడు అన్నాడు, నేను పూర్వము నుండి బాల్యము నుండి వీటిని అనుసరిస్తూనే ఉన్నాను అని చెప్పి అనగానే అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అయితే నీకు ఒకటి కొద్దిగా ఉందయ్యా, నువ్వు నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చేసి నీవు నన్ను వెంబడించు అంటే అతడు మిగిలిన ఆస్తి కలిగిన వాడు కనుక ఏం చేశాడంటే చిన్నబుచ్చుకుని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన పేతురు గారు అడుగుతున్నాడు, అతడు ఆస్తి అమ్మి నన్ను వెంబడించమంటే వెంబడించకుండా యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా, మేమైతే సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం. హల్లెలూయా. ఏమండి, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనం కూడా నిత్య జీవం మనం పొందాలని ఈరోజు ఈ స్థలానికి మనం వచ్చాం. పరలోకానికి వెళ్ళిపోవాలని, నరకాన్ని తప్పించుకోవాలని, ఆ రాజ్యంలో తండ్రి పక్కన కూర్చోవాలని ఆశ ఆకాంక్ష ఈరోజు ప్రతి ఒక్కరిలో ఉంది, లేదంటారా? ఒకానొక సమయంలో ఇలాగే నేను సువార్త ప్రకటిస్తూ వెళ్తుండగా ఒక త్రాగుబోతు ఆయన ఏమండి కొద్దిగా ఇబ్బందికరంగా మాట్లాడుతుంటాడు, చాలా తిడుతున్నాడు, పాస్టర్లు అలాటోళ్ళు అని చెప్పంటే ఆ త్రాగేసున్న ఆయన అడిగాను ఏమనంటే, అయ్యా చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అంటే వెంటనే అతడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే పరలోకం అంటున్నాడు. ఎక్కడికే? నరకానికి వెళ్ళాలని ఎవరికి ఉంటుంది? అందరూ పరలోకానికి వెళ్ళాలనే కదా. అన్ని పనులు ప్రక్కన పెట్టి ఆదివారం మందిరంలో కూర్చోవడం, ప్రార్థనలో ఉండటం, కానుకలు ఇవ్వటం, ఇవన్నీ ఎందుకు అని అంటే పరలోకానికి వెళ్ళడానికే కదా. నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే, ఆయన ప్రక్కన కూర్చోవాలంటే, ఆ రాజ్యములో సంతోషించి ఆనందించాలంటే ఖచ్చితంగా ఈ లోకములో కొన్నిటిని మనం విడిచిపెట్టాలి.